అబ్బాయి ఇక్కడ శోభన్ బాబు గారి ఇంట్లో ఎక్కడ? ఈ బాజార్లో అమ్మడు కూడా తిరిగేవాడు సరదాగా బాగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి కూడా పలకరించేవాడు. ఆయన వచ్చిన అన్నాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ఆయన చూడడానికి. చుట్టుపక్కల ఊరంతా హడావిడిగా ఉండేది. హడావిడిగానే ఉండేది. ఇక్కడ ఊర్లో కూడా పొలం ఉందంట కదా ఆయనకు సంబంధించి. 70 ఎకరాల పొలం ఉంది. 70 ఎకరాలు. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని నాడు రాముడు అనుకోలేదు. సోగ్గాడు అందగాడు వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్ అయిన శోభన్ బాబు గారి ఇంటిని, ఆయన గెస్ట్ హౌస్ని, ఆయన చదువుకున్న స్కూల్ని ఈరోజు మనం చూడబోతున్నాం. చాలా రేర్ వీడియోస్ అని చెప్పుకోవచ్చు. ఒక 1 మినిట్ ఆయన గురించి చెప్పి నేరుగా ఆలస్యం చేయకుండా ఆయన ఇంటి దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను. మనుషులు ఎప్పుడు పుడతారు కానీ మహాన్ భావులు అప్పుడప్పుడే పుడతారు. అలాంటి వారిలో ఒకరే మన శోభన్ బాబు గారు. తన జీవితంలో ఎన్నో ఆస్తులు సంపాదించిన, పబ్లిసిటీకి స్టార్డమ్కి దూరంగా ఉంటూ సాధారణంగా బతికిన ఒక మంచి వ్యక్తి. జీరోగా వచ్చాడు, హీరోగా నిలబడ్డాడు. జోరుగా ఉన్నప్పుడే సినిమాలు ఆపేశాడు. ఆయన నటించిన సినిమాలు, పాటలు, క్యారెక్టర్లు అన్ని సూపర్ హిట్లే. అందుకే ఆయన అభిమానుల గుండెల్లో సోగ్గాడిలా చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉంది. అవన్నీ కూడా వీడియో స్టార్ట్ చేసి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మనం శోభన్ బాబు గారి వాళ్ళ ఊర్లోకి వెళ్తున్నాం అనమాట. ఊరి పేరు వచ్చేసి చిన్న నందిగామ. ఇది విజయవాడ దగ్గరలో ఉంటుంది. చిన్నప్పటి నుంచి 5వ తరగతి వరకు శోభన్ బాబు గారు వాళ్ళ సొంత ఊర్లోనే ఈ నందిగామలో చదువుకున్నారనమాట. తర్వాత చదువులన్నీ కూడా మైలవరంలో, దాని తర్వాత ఇంకొన్ని చోట్ల చదివారు. ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తేనే పోతుంది ఫ్రెండ్స్ వీడియో. చూస్తున్నదే ఆయన చిన్నప్పటి నుంచి పెరిగిన ఇండ్లు అనమాట. ఆయన సొంతంగా ఆయనే కట్టించుకున్నాడు. ఈ ఇంటిని ఎంతో ప్రేమతో కట్టించుకున్నాడు. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండేవారు. వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడే ఉండేది. సినిమాల్లో బాగా స్థిరపడిన తర్వాత కూడా ఊరి మీద ప్రేమ అయితే వదులుకోలేదు. ఆయన ఎప్పుడు ఊరికి వచ్చేవాడు. సెలవులు దొరికిన ప్రతిసారి కూడా ఊరికి వచ్చి ఈ ఇంట్లోనే ఉండేవారు. ఊరంతా కూడా తిరిగి అందరినీ పలకరించేవారు. ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా మాట్లాడేవారు. శోభన్ బాబు గారు వాళ్ళ ఊర్లో ఉన్నాము. ఈ ఊరికి వచ్చేవారా సార్? వచ్చేవాడు. పండక్కి ఈ బాజార్లో అమ్మడు కూడా తిరిగేవాడు. సరదాగా బాగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి కూడా పలకరించేవాడు. మీకు ఏ వయసులోంచి తెలుసు ఆయన? మాకు మీకంటే పెద్దవారే కదా ఆయన. 20 సంవత్సరాల నుంచి తెలుసు. సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చేవారా? వచ్చాడు. ఏముండే ఆవిడ వచ్చిన సినిమా తీసి అదే ఆఖరి ఉంటుంది. అదే ఆఖరి. తర్వాత కూడా ఇక్కడికి వచ్చేవారు. ఆ సినిమాతో ఈ చుట్టుపక్కల ఇక్కడ వారం రోజులే ఉంటాడు ఇంటి దగ్గర. ఇల్లు చూస్తున్నారు కదా, చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఈ ఊరు మొత్తంలో ఈ ఇండ్లే హైలైట్ గా ఉంటుందన్నమాట. ఇంటి చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్ కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్త కొత్త కట్టడాలు ఎన్ని డిజైన్లు వచ్చినా కూడా ఎంతైనా కూడా ఆ పాత కట్టడాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఇండ్లు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంది. శోభన్ బాబు గారికి సంబంధించిన ఫొటోస్ కూడా ఇంటి లోపల మీరు చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఈ ఇంట్లో వాళ్ళ సొంత తమ్ముడే ఉంటున్నాడు. వాళ్ళ తమ్ముడు భార్య కూడా ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాము. ప్రజెంట్ అయితే ఆయన ఆరోగ్యం బాగాలేదంట. అందుకని ఇంట్లోకి వెళ్ళి మేము మాట్లాడలేదు. అందుకనే బయట నుంచే చూపిస్తున్నాము. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే శోభన్ బాబు గారికి ఊర్లో పొలం ఉండేదంట. దాదాపు 50 నుంచి 70 ఎకరాలు ఉండేది. ఆ పొలం అంతా కూడా వాళ్ళ సొంత తమ్ముడికి రాసిచ్చాడు. వాళ్ళ పిల్లలు ఎంతమంది ఆయనకు? ఒక అబ్బాయి, 3 అమ్మాయిలు. వాళ్ళు వస్తుంటారా ఇప్పుడన్నా? ఊర్లో కూడా పొలం ఉందంట కదా ఆయనకు సంబంధించి. 70 ఎకరాలు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరి పేరు మీద ఉందో అది? మొత్తం ఇచ్చేసినారు అంతా. మేము కూడా విన్నాము, అందుకనే ఒకసారి అడుగుదామని వచ్చినాము. వాళ్ళ పిల్లలు, భార్య ఇప్పుడు ఇక్కడికి రారా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు అంతా మద్రాసులోనే ఉంటారు. నెక్స్ట్ మనం శోభన్ బాబు గారికి సంబంధించిన ఒక చిన్న మ్యూజియం వాళ్ళ ఇంటి కాంపౌండ్ లోనే ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. శోభన్ బాబు గారికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా అక్కడ ఉన్నాయన్నమాట. ఇది ఓల్డ్ మ్యూజియం అని చెప్పొచ్చు. ఈ గెస్ట్ హౌస్ లో శోభన్ బాబు గారికి సంబంధించిన మంచి మంచి మెమోరీస్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఈ గెస్ట్ హౌస్ లోకి ఎంటర్ కాగానే శోభన్ బాబు గారికి సంబంధించిన ఒక పెద్ద ఫోటో అయితే కనిపిస్తుంది. సడన్ గా చూసేసరికి శోభన్ బాబు గారే అక్కడ కూర్చున్నారా అనేంత రియాలిటీగా ఉంది. ఇక్కడ
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది శేషాలయ. వాళ్ళ తాతగారికి గుర్తుగా ఈ మండపం లాగా ఒకటి కట్టించారనమాట. ఈ ఊర్లో ఇంకా ఉంది, అది మనం ఇప్పుడు కూడా డైరెక్ట్ గా చూడొచ్చు. ఆయనకున్నది ఒక్కడే తమ్ముడు, ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకనే మేము మాట్లాడలేదు. ఈ ఫోటో వచ్చేసి మద్రాసులోని శోభన్ బాబు గారి ఆఫీస్ లోది. ఆయన వెనకాల చూడండి, ఆయన నటించిన సినిమాల్లో గెటప్స్ అన్నమాట. శోభన్ బాబు గారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారని మీ అందరికీ తెలుసు కదా. ఆయనకు సంబంధించిన ప్రాపర్టీస్, బిల్డింగ్స్ అన్నీ కూడా ఎస్ అనే లోగో ఉంటుందన్నమాట అక్కడ ఆ ప్రాపర్టీస్ మీద. ఈ పిక్చర్ చూడండి, సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబు గారు రాముడిగా నటించారు. నేను తండ్రి మాటను పాటించక మానను కదా. ఈ ఫోటో అంటే ఆయనకు చాలా ఇష్టం. ఈ ఫోటోలో ఉన్నది శోభన్ బాబు గారి అబ్బాయి కర్ణశేషు గారు, అలాగే పక్కన వాళ్ళ పెద్దల్లుడు. ఈ ఫోటోలో ఉన్నది వాళ్ళ బాబాయ్ గారు. శోభన్ బాబు గారికి చాలా బాగా సపోర్ట్ చేసేవారంట. ఇక్కడ వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్న గారు, అలాగే అక్కడ లోగో కూడా చూడండి. ఇది శోభన్ బాబు గారికి శివాజీ గణేశన్ గారు సన్మానం చేస్తున్నప్పటి ఫోటో. ఆయనకు గణేశన్ గారు అంటే చాలా అభిమానం, అందుకే పెద్ద ఫ్రేమ్ కట్టించుకొని ఇక్కడ గెస్ట్ హౌస్ లో అయితే ఆ ఫోటోని పెట్టుకున్నారు. ఇక్కడ ఇంకో బాబాయ్ అండ్ ఇది శోభన్ బాబు గారి ఇల్లు. ఇంకో ప్రాపర్టీ అనుకోండి, ఆయనకు మద్రాసులో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. మనం అందరం కూడా విన్నాము శోభన్ బాబు గారు రియల్ ఎస్టేట్ లో బాగా దిట్ట అని. మురళీమోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. శోభన్ బాబు గారు సలహా కూడా ఒకటి ఉంది నాకు. ఈ ప్రపంచంలో భూమి అనేది మంతాడే ఉంది, జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నారు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తాయని చెప్పిన దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రియల్ ఎస్టేట్లోకి ఇలా ఊగే ఉయ్యాల అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ కూడా ఇలాంటి కుర్చీలోనే ఇచ్చారు. I never smoke except for films. ఎవరైనా వస్తే సరదాగా ఇక్కడ కూర్చోవడానికి అరుగు కూడా ఆయనే కట్టించాడు. ఆయన వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఇక్కడే కూర్చుండేవాడు అనమాట, ఈ అరుగు మీదనే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టాచ్యూ వచ్చేసి చెన్నైలో శోభన్ బాబు గారి ఇంటి ముందు ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోస్ అన్ని కూడా ఆయన చెన్నైలో ఉన్న ఆఫీస్కి సంబంధించినవి. రిటైర్మెంట్ గురించి ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి. షష్టి పూర్తి అయింది కదా, మీ శేష జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నారు? షష్టి పూర్తి అని మీరే చెప్పారు కదా, ఇక మిగిలింది 10, 15 లేకపోతే 20. ఈ 20 సంవత్సరాలు కూడా ఐ వాంట్ టు ఎంజాయ్ మై సెల్ఫ్ ఇన్ మై ఓన్ వే, ఇన్ మై ఓన్ ఇంటిమేట్ వే, ఇన్ మై ఓన్ పర్సనల్ వే, స్లైట్లీ డిటాచ్డ్. శోభన్ బాబు గారు ఎప్పుడూ ఒక విషయాన్ని చెప్తూ ఉండేవారు. నా దృష్టిలో ఏంటంటే ఎగ్జిట్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎంట్రీ. ఇక్కడ చూస్తున్న ఈ శేషాలయం వాళ్ళ తాతగారి గుర్తుగా కట్టించినది. ఈ పక్కన వాళ్ళ నాన్నగారి పేరు మీద స్థలాన్ని అయితే దానం చేశారు. శోభన్ బాబు గారు 5వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నారు కదా. అప్పట్లో స్కూల్ అయితే ఈ ప్లేస్ లో ఉండేది, ప్రజెంట్ అయితే స్కూల్ లేదా. ఆ స్కూల్ ప్లేస్ లో హాస్పిటల్ అయితే ఉంది. ఇంకా ఛానల్లో ఏదో ఒకటి వీడియో పెట్టాలనుకుంటే ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టచ్చు. కానీ మేము ఏమనుకుంటామంటే మీ టైం వృధా చేయకూడదు, మీ కంటెంట్ వీడియోస్ మాత్రమే అందియాలనే ఉద్దేశంతో ఎంతో దూరం వెళ్ళి మంచి మంచి వీడియోస్ మాత్రమే తీస్తూ ఉంటాము. సో మీ అందరికీ మా కష్టం అర్థమైతే ఖచ్చితంగా వీడియోని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్.